సంవత్సరానికి తమ సంస్థ నుంచి 45% మంది విద్యార్థులు సీఏలో ఉత్తీర్ణత సాధిస్తున్నారని తెలిపారు మాస్టర్ మైండ్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్. కామర్స్ రంగానికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన రిషబ్ ఓస్వాల్ ను ఘనంగా సన్మానించింది మాస్టర్ మైండ్ యాజమాన్యం. తనను ప్రోత్సహించిన మాస్టర్ మైండ్ విద్యా సంస్థకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు రిషబ్ ఓస్వాల్. ఈ యొక్క ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒక క్రెడిట్ సంపూర్ణంగా నేను బాబుకే ఇస్తానండి. మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. ఒకరికో ఇద్దరికో వస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా బాబుదే. ప్రతి క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 80 మంది స్టూడెంట్స్ యావరేజ్ అబవ్ యావరేజ్ ఈ స్థాయి గల స్టూడెంట్సే ఉంటారండి. 20% మంది మాత్రమే టాపర్స్ ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా టాపర్స్ గురించి మాట్లాడుతుందే తప్ప ఈ యావరేజ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడట్లా. మరి క్లాస్లో ఉండేటువంటి అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ 80% మంది పరిస్థితి ఏంటి? వారికి ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, దాని పేరే కామర్స్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఐటి లాంటి ఎగ్జామ్ తీసుకుంటే ఐఐటి ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా సుమారుగా 14 lakh స్టూడెంట్స్ రాస్తున్నారండి. కానీ సీట్లు 17,000 ఉన్నాయి. అంటే 100కి ఒక సీట్. అంటే 100 మంది ఈ కోర్స్ జాయిన్ అయితే కంఫర్టబుల్గా 40 మంది పాస్ అవ్వగలిగేటువంటి కోర్స్ అండి. ఇది ఐఐటి కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ. ఇది బీకామ్ బీటెక్ కంటే కొద్దిగా కష్టమైనటువంటి కోర్స్. మధ్యతరగతి పిల్లలకి లేదా మధ్యతరగతి పేరెంట్స్కి ఇది ఒక పెద్ద అవకాశం. అఫోర్డబుల్ ఫీజ్. ఈ స్టూడెంట్ సుమారుగా 10th అయిపోగానే మా దగ్గరికి వచ్చాడండి. ఎంఈసీ జాయిన్ అయ్యాడు. సో ఆల్మోస్ట్ 5 ఏళ్ళు మా ప్రయాణం, ఈ అబ్బాయితో మా ప్రయాణం 5 ఏళ్ళు. 10th అయిపోగానే మా దగ్గరికి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువు కోసం పుస్తకాలు కానీ చదువు కానీ మొత్తం కలిపి సుమారుగా తను ఖర్చు పెట్టిన 4 లక్షలే. హాస్టల్ ఫీజు అదనంగా ఉంటుంది. హాస్టల్ ఫీజు సుమారుగా 6,000 నుంచి 7,000 నెలకి అంతే. తను ఖర్చు పెట్టిన సుమారు 4 లక్షలు. సిఏలో తను ఆర్టికల్ షిప్ చేయాలి. అంటే ఒక స్టూడెంట్, ఏ స్టూడెంట్ అని ఇతనే కాదు, ఇతను ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు కాదు, అందరు ఎవరైనా సరే ఒక ఆర్టికల్ షిప్ అంటే ఒక సీనియర్ దగ్గర జూనియర్గా పనిచేయాలి. 5,000 నుంచి 10,000 రూపాయల దాకా మంత్లీ స్టైఫండ్ వచ్చిద్దండి. ఈ అబ్బాయి చాలా మెరిటోరియస్ కాబట్టి వాళ్ళు స్టైఫండ్ చాలా ఎక్కువ ఇచ్చారు. స్టైఫండ్ రూపంలో ఇతనికి ఈ సిఏ ఫైనల్, సిఏ ఇంటర్ అంటే సుమారుగా ఏంటంటే సిఏ ఫైనల్ ఆర్టికల్షిప్ 3 ఏళ్ళు ఉంటుంది. 3 సంవత్సరాలు చేయాలి ఆర్టికల్షిప్. ఈ ఆర్టికల్షిప్ టైంలోనే సుమారుగా అతనికి 8 lakhs స్టైఫండ్ వచ్చిందండి. రిజల్ట్స్ రాకంటే ముందునే ప్రెసిడెంట్ సార్ కాల్ చేశారు. సో ఆ ఫీలింగే వేరు. రిజల్ట్స్ కంటే 1 hour ముందు ప్రెసిడెంట్ సార్ కాల్లో సార్ చెప్పారు, రిషబ్ ఓస్వాల్ కంగ్రాచులేషన్స్, మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 508 మార్క్స్ వచ్చింది. సో ఆ మార్క్స్ విని నేను కూడా కొంచెం షాక్ అయ్యాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ మార్క్స్ ఎవరికి రాలేదు, 508 మార్క్స్ ఐసీఐ హిస్టరీలో. అమ్మ నాన్న అందరు చాలా సంతోషంగా ఉన్నారు. అది మేము అప్పుడు ట్రిప్లో ఉన్నాము, మనాలి ట్రిప్లో ఉన్నాము. ఆ ట్రిప్లో ఈ సక్సెస్ అంటే ఆ ట్రిప్